Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఇప్పటి వరకు మీకు ఎన్ఐటి సిరీస్, ఐఐటి సిరీస్, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ సిరీస్ అన్నీ ప్రారంభమయ్యాయి. రోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్. సో మీ అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో బిజీగా ఉండొచ్చు అండ్ ఈ వీడియో వచ్చేసరికల్లా కంప్లీట్ కూడా అయి ఉండొచ్చు అనమాట. బట్ ఈరోజు మనం వచ్చేసి సో ఎన్ఐటి రూర్కేలా గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా మీకు ప్రీవియస్గా నేను వచ్చేసి మీకు ఎన్ఐటి తిరుచినాపల్లి, ఎన్ఐటి సూరత్కల్ గురించి చెప్పాను, ఎన్ఐటి వరంగల్ గురించి కూడా చెప్పాను. ఈరోజు మనం ఎన్ఐటి రూర్కేలా గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే రూర్కేలా రావాలనుకుంటారో సీటు వీళ్ళందరూ కూడా వీడియో పూర్తిగా చూడండి. ఇది వచ్చేసి మనకి ఒడిస్సాలో ఉందన్నమాట రూర్కేలా. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, జోసా కట్ ఆఫ్, ఆల్ బ్రాంచెస్ యొక్క జోసా కట్ ఆఫ్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ప్లేస్మెంట్ ఎలా ఉన్నాయి, ఏమేమి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. సో అండ్ మీరు చూస్తున్నప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి, హైప్ అయితే ఇవ్వండి, నలుగురు స్టూడెంట్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకే. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్ ఇలా ఉంటుంది. సో క్యాంపస్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట ఎన్ఐటి రూర్కేలా. అండ్ మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యే ముందు మీరు పెట్టుకొని చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఈ కాలేజ్ యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెరుగుపడింది అనమాట. 2024లో 19 ఉన్నట్లయితే 2025లో 13కి వచ్చింది. ఇది మనకి రూర్కేలా ఒడిస్సాలో ఉంది. మన వైజాగ్, విజయనగరం దాటంగానే ఒడిస్సా మీ అందరికీ తెలిసిందే కదా, కొంత దగ్గరే అనమాట. అంటే మన ఆంధ్రాకి తెలంగాణ కొంత దగ్గరే అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి 1961లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి సురేంద్ర సాయి ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఇక్కడ 125 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎయిర్పోర్ట్ 2 ఉన్నాయి అనమాట. రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి 160 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. భువనేశ్వర్ నుంచి అయితే మాత్రం మనకి 333 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. అండ్ అయితే రూర్కేలా జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మాత్రం 6 కిలోమీటర్ దూరంలో ఈ కాలేజ్ ఎన్ఐటి రూర్కేలా ఉంది. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ జోసా కౌన్సిలింగ్లో ఎలా ఆప్షన్స్ పెట్టాలి ఏంటి అనుకున్న స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉన్నా, ఎందుకంటే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఆప్షన్స్ కనుక మీరు ప్రాపర్గా పెట్టుకున్నట్లయితే మీరు ఇన్ని రోజులు కష్టపడి తెచ్చుకున్న సీట్ అనేది లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక్కసారే మన ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ అనమాట. అండ్ మార్క్ 1, మార్క్ 2 తర్వాత మళ్ళీ మనం చేంజెస్ చేయలేము కాబట్టి అక్కడే కొంత ఎక్సర్సైజ్ చేసి మన ఆప్షన్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. కాబట్టి అటువంటి గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు, జోసా అండ్ సిసాప్ కావాలనుకున్న వాళ్ళు ఈ పెయిడ్ మెంటర్షిప్ తీసుకోవచ్చు. అవే కాకుండా అదర్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ ఎలా ఉన్నాయి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అక్కడ చదవచ్చా లేదా అనేటువంటి గైడెన్స్ కావాలనుకున్నా కానీ ఈ యొక్క మెంటర్షిప్లో మీరు జాయిన్ కావచ్చు. దాని తర్వాత చాలామంది స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను ఏంటంటే, అండ్ పేరెంట్స్కి ముఖ్యంగా నేను చెప్పేది అంటే, మీరు ఎన్నో లక్షల ఫీజు కడతా ఉన్నారు, అక్కడ మార్క్స్ వస్తున్నాయి, అది హ్యాపీ అనుకుంటున్నారు. బట్ మీరు క్రాస్ వెరిఫై అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన టైం అనమాట ఈ రోజుల్లో. ఎందుకంటే రేపు ఫ్యూచర్ అంతా కూడా స్కిల్స్ యొక్క యుగం అనమాట. స్కిల్స్ లేనిది మీరు ఎటువంటి డిగ్రీలు పట్టుకొని తిరిగినా ఇవి వేస్ట్ అనమాట. స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన పిల్లలకి ఏ సబ్జెక్ట్లో ఎంత స్కిల్ ఉంది, వీళ్ళ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, క్రిటికల్ థింకింగ్ ఎంత ఉంది, ఎనలిటికల్ స్కిల్స్ ఎంత ఉంది, ఐక్యూ ఎంత ఉంది, మెమొరీ పవర్ ఎంత ఉంది, ఇటువంటి 14 స్కిల్స్ని మా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ద్వారా మేము ఆన్లైన్లో మీ ఇంటి వద్దనే మీ పిల్లగాళ్ళని కూర్చోబెట్టి మొబైల్ ద్వారా కావచ్చు, లేకపోతే ట్యాబ్ ద్వారా కావచ్చు, అండ్ ల్యాప్టాప్ ద్వారా ఎట్లయినా రాయొచ్చు అనమాట ఎగ్జామ్ని. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ రాస్తున్నారు. వారి యొక్క స్కిల్స్ ఏంటి, ఒకవేళ వాళ్ళ ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, 8th 9th చదువుతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, లేదా చదువుతున్నా, వీళ్ళు ఏ రేంజ్ వరకు ఉన్నారనేది మీరు తెలుసుకొని రేపు వారికి ఎటువంటి సపోర్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళ ఐఐటి ఫౌండేషన్లో ఉంచాలా, తీసేయాలా, లేకపోతే ఏంటి అన్ని విషయాలు కూడా మా టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఎన్నో వందలాది వేల మంది స్టూడెంట్స్ రోజు రాస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యొక్క టెస్ట్ ఫీజు 2500 ఉందన్నమాట. ఇది ఈ రోజు వరకే, అంటే 2026 మార్చి వరకే అనమాట. తర్వాత పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. త్రూఅవుట్ ద ఇండియా రాస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక మనం ఎన్ఐటి రూర్కేలా గురించి డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్లో ఫస్ట్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యాంక్స్ అనమాట. ఇక్కడ మనం ఒడిస్సాకి అదర్ స్టేట్ పీపుల్ అవుతాం కాబట్టి తెలుగు వాళ్ళము, బట్ అదర్ స్టేట్స్ ర్యాంక్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను. అండ్ ఇది అదర్ స్టేట్లో ఓపెన్ అయితే మనకి సీరియల్ ర్యాంకు, అదేవిధంగా అదర్ కేటగిరీస్ తీసుకున్నట్లయితే మీ యొక్క కేటగిరీ ర్యాంక్ అనమాట. ఇది జోసా 6th రౌండ్ లాస్ట్ అనమాట. 6th రౌండే లాస్ట్ జోసాలో. ఆ జోసా యొక్క లాస్ట్ రౌండ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్ అనమాట. గుర్తుపెట్టి ఫస్ట్ రౌండ్లో చూసుకొని వస్తాం అనుకోవద్దు, ఇది 6th రౌండ్ యొక్క క్లోజింగ్ ర్యాంకు. ఓకేనా. అలానే బయోటెక్నాలజీ తర్వాత మనకి సెరామిక్ ఇంజనీరింగ్ ఉందన్నమాట. ఈ సెరామిక్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్ అనేది అక్కడ ఇచ్చాను, కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్. సో కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కేటగిరీ ర్యాంకు, అవన్నీ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోండి. మీ ర్యాంక్ ఎంత వచ్చిందో తెలుసుకొని ఇక్కడ ఈ బ్రాంచ్ వస్తుందో లేదో మీరు చూసుకోండి.
కెమికల్ ఇంజినీరింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ ఇంజినీరింగ్ అనమాట. సివిల్ ఇంజినీరింగ్ సంబంధించినటువంటి టోటల్ కట్ ఆఫ్ కేటగిరీ కట్ ఆఫ్, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. సివిల్ తర్వాత మనకున్నటువంటి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనమాట. సో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో కొంచెం హెవీ సీట్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకనే చాలా ఉంది ఇక్కడ చూసుకోండి. కంప్యూటర్ సైన్స్‌లో కూడా మీకు వచ్చే ర్యాంక్‌కి ఈ కాలేజ్ వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి వీడియోని ఆపి మీరు చూసుకోండి. ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. కంప్యూటర్ సైన్స్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనమాట. ఎలక్ట్రికల్ ఇంజినీరింగు, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఇక్కడ చాలా ఫేమస్ ఈ కాలేజీలో. ఇక్కడ దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీరు తీసుకోండి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తర్వాత మనకొచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది జోసా 6th రౌండ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత బ్రాంచ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెకానికల్ ఇంజినీరింగ్ ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ యొక్క కేటగిరీ కట్ ఆఫ్స్ కూడా మీరు చూసుకోండి. మెకానికల్ ఇంజినీరింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ అనమాట. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకు ఎంత ఉంది మీ కేటగిరీ వైజ్‌గా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే మైనింగ్ ఇంజినీరింగ్ అనమాట. మైనింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఎలా ఉందో చూసుకోండి. మైనింగ్ తర్వాత నెక్స్ట్ మనకి ఉన్నటువంటి బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. ఈసీ స్పెషలైజేషన్ చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ తీసుకున్నట్లయితే బయోమెడికల్ ఇంజినీరింగ్ చాలా ఎన్ఐటీలో ఇది లేదండి. ఐఐటీ మద్రాస్‌లో ఉంది. బయోమెడికల్ ఇంజినీరింగ్ కూడా కొంచెం ఫ్యూచర్ ఉంది. కొంత డిఫరెంట్‌గా ఆలోచిద్దాం అనుకునే స్టూడెంట్స్, కొంత మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు చూసుకోవచ్చు. ఇందులో ఏఐ అప్లికేషన్ కూడా రాబోతా ఉంది. ఇది చదువుకుంటూ ఏఐ కూడా నేర్చుకున్నట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ డిజైన్ అనమాట. ఆటోమేషన్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రియల్ డిజైన్ కూడా ఉంటుంది. బట్ ఏదైనా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఆ ఏరియాలో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. ఎవరైనా కానీ ఏఐ నేర్చుకోవాలండి. ఇది బెనిఫిట్ అనమాట మనకి. మన బ్రాంచ్‌తో పాటు మనం ఏఐ నేర్చుకోవాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ అనేది కూడా ఎవర్‌గ్రీన్ ఇది. ఇక్కడ మీరు క్యాంపస్‌లోనే ప్లేస్‌మెంట్ కొట్టుకున్నట్లయితే మీకు చాలా సాఫీగా లైఫ్ అనేది సాగిపోద్దనమాట. ఆ కట్ ఆఫ్ ర్యాంక్‌కి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ తర్వాత చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి. మీ ర్యాంక్‌కి ఇక్కడ ఈ సీట్ వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఏఐ తర్వాత మనం తీసుకున్నటువంటి ఇంకొక బ్రాంచ్ అయితే ఇక్కడ ఆర్కిటెక్చర్ అనమాట. ఎవరైనా మీరు ఆర్కిటెక్చర్ రాసినట్లయితే చూసుకోండి కట్ ఆఫ్‌కి వస్తుందా రేట్లో. ఆర్కిటెక్చర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కెమికల్ ఇంజినీరింగ్. ఇది 5 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్ అనమాట. ఇంటిగ్రేటెడ్ కోర్సు. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్. చాలా బ్రాంచెస్ ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే చూడండి మీరు ఎన్ని వస్తున్నాయో. నెక్స్ట్ మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో కూడా 5 ఇయర్స్ ఉందన్నమాట ఇక్కడ. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి. చాలా మందికి అవి పెట్టుకోరు కాబట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ మైనింగ్ ఇంజినీరింగ్‌లో కూడా 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇక్కడ చూసుకోండి. అలానే మీకు సెరామిక్ ఇంజినీరింగ్‌లో కూడా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్. సెరామిక్ తర్వాత మనం తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ బీటెక్ కాదు ఇది మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్ అనమాట. సో ఫిజిక్స్‌లో కూడా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాము. ఇది ఎంఎస్ ప్రోగ్రామ్ అనమాట. చూసుకోండి బీఎస్ అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనమాట. 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాము. మ్యాథమెటిక్స్ చూసుకోండి. కట్ ఆఫ్ కూడా చూడండి ఒకసారి. మ్యాథమెటిక్స్ తర్వాత లైఫ్ సైన్సెస్ అనమాట. ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ 5 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంది. అది కూడా చూసుకోండి. మీకు పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే టోటల్‌గా ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం కూడా మనకి 1,36,000 అవుతుందన్నమాట. అన్నీ కలుపుకొని ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్నీ కూడా ఫస్ట్ సెమిస్టర్‌లో మీకు 1,36,000 అవుతా ఉంది. అండ్ వేరే అదర్ ప్రోగ్రామ్స్‌కి అయితే మీకు 81,500 అవుతా ఉందన్నమాట. ఓకే. కొంత సెకండ్ సెమిస్టర్ నుంచి మీకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ప్లేస్‌మెంట్ స్టార్ట్స్ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు ఇచ్చినటువంటి మీడియం ప్యాకేజ్ అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్‌లో అంటే కొన్ని కొత్త బ్రాంచ్‌లు వచ్చాయి కాబట్టి వాటి యొక్క ప్యాకేజ్ ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే మీడియం ప్యాకేజ్ 20 lakhs ఉంది. దాని తర్వాత మీకు ఎలక్ట్రానిక్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్ తర్వాత ఎలక్ట్రికల్ ఉంది. అట్లా మీకు కెమికల్‌లో కూడా 11 lakhs వరకు ఉందన్నమాట. ఇండస్ట్రియల్ డిజైన్‌లో 10 lakhs ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్‌లో కూడా మీకు అంటే దాదాపు మీరు 10, 11 వరకు ఉందన్నమాట. మీకు బయోటెక్నాలజీలోనే మీకు 7.95 ఉంది. తప్ప మిగతా అన్నిట్లలో కూడా మంచిగానే ఉంది. కొన్ని కొత్త బ్రాంచ్‌కి సంబంధించినటువంటి ప్లేస్‌మెంట్ వివరాలు ఇక్కడ లేవు. అదొకటి గమనించండి.
ఇది మీడియం ప్యాకేజ్. ఇంకా వేరే కోర్సెస్ ఉన్నాయిగా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి మీడియం ఆర్కిటెక్చర్ కావచ్చు, 5 ఇయర్స్ బీటెక్ ప్లస్ ఎంటెక్, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్స్ యొక్క సంబంధించినటువంటి మీడియం ప్యాకేజ్ అనమాట. అలానే ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం ప్యాకేజ్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 1,20,00,000 కూడా వచ్చిందనమాట. అదేవిధంగా 83 lakhs వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్లో వచ్చింది. ఎలక్ట్రికల్లో దాదాపు మీకు 51 lakhs వచ్చింది. అట్లా మీకు 21 నుంచి దాదాపు 30 వరకు వెళ్ళిందన్నమాట. సెరామిక్లో కూడా 39 lakhs వచ్చింది. ఎందుకంటే చాలామంది మనం పట్టించుకోవాలంటే బ్రాంచ్ని. కెమికల్లో కూడా 30 lakhs వచ్చిందన్నమాట. మీలో టాలెంట్ ఉండాలి, కానీ ఆ బ్రాంచెస్ మీకు హైయెస్ట్ ప్యాకేజీని కూడా అందిస్తున్నాయి. అంటే ఈ టాప్ బ్రాంచెసే కాకుండా అదర్ బ్రాంచెస్ కూడా మీకు మంచి ప్యాకేజ్ ఇస్తున్నాయి. కాబట్టి డొమైన్ నాలెడ్జీ, సబ్జెక్ట్ నాలెడ్జీ అనేది మీరు తీసుకోవాలి. నాకు ఈ సీట్ వచ్చింది అని బాధపడకుండా ఆ వచ్చిన బ్రాంచ్లోనే బాగా సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే ప్యాకేజ్ అనేవి ఎలా వస్తున్నాయో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం సిటీసీఎన్ ఏదో బీటెక్ ప్లస్ ఎంటెక్ ప్రోగ్రామ్లో ఎంత మ్యాక్సిమం సిటీ వచ్చింది. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో 15 lakhs వరకు వచ్చింది అనమాట. ఓకేనా. అదేవిధంగా కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సి ప్రోగ్రామ్స్లో కూడా ఇక్కడ చూసుకుంటే మ్యాథమెటిక్స్లో 18 lakhs వచ్చింది అనమాట. అంటే మ్యాథమెటిక్స్ వాళ్ళు ఐటీ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు కాబట్టి 18 lakhs వరకు అక్కడ వచ్చింది. ఇవి కంపెనీస్ అండి. మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి కంపెనీస్ అన్ని కూడా ఇవి మీరు చూసుకోవచ్చు. ఈ అన్ని కంపెనీస్ కూడా ఎన్ఐటి రూర్కేలాని ఆల్రెడీ విజిట్ చేసి ప్లేస్మెంట్స్ ఇచ్చాయి అనమాట. ఓకే. ఇక్కడ మీకు 2025లో కట్ ఆఫ్ కనుక మీరు తీసుకున్నట్లయితే, అదర్ స్టేట్ ర్యాంక్ తీసుకున్నట్లయితే సిఎస్సి అయితే మనకి ఇక్కడ 3,431 ఓపెన్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్. ఏ అయితే 4,448, ఈసీ అయితే 5,785. ఇక లైఫ్ సైన్సెస్ లాస్ట్ వచ్చేసి మనకి 51,669. దానికి సంబంధించిన మార్క్స్ ఇచ్చాను, ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇచ్చాను. ఓకేనా. ఇది హోమ్ స్టేట్, అది మనకు సంబంధం లేదు. ఇక 2026లో ఎలా ఉంటుంది అనేది మనకి టైం ఏంటి డిసైడ్ చేస్తారన్నమాట. ఇది ఎన్ఐటి రూరల్ కేలాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కొంత వీడియోని లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్, అని ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. మీకు నా నుంచి ఏదైనా సలహాలు, సంప్రదింపులు, మెంటర్షిప్ లాంటివి కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి సో ఇది నా యొక్క పెయిడ్ మెంటర్షిప్లో జాయిన్ అయిపోయి మీ యొక్క ఇంజనీరింగ్ యొక్క జర్నీని స్మూత్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇది స్టూడెంట్స్ ఎన్ఐటి రూర్కేలా గురించి. ప్రీవియస్గా చాలా ఎన్ఐటీస్ గురించి మాట్లాడాను. ఆ ఎన్ఐటీస్ యొక్క వీడియోస్ కూడా మన ఎన్ఐటీస్ అనేటువంటి ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి, మీరు చూసుకోండి. ఐఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టిఎస్, చాలా ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను కాబట్టి వాటన్నిటిని కూడా మీరు చూస్తారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.